హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఒక మంచి న్యూ కర్రీ ఐటెం అయితే చేసి చూపించబోతున్నాను. అదేంటి అంటే క్యాప్సికమ్ పన్నీర్ బటర్ కర్రీ. ఇది రైస్లో అయినా, రోటీలో అయినా, చపాతీలో అయినా చాలా చాలా బాగుంటుందన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి ఎండ్ వరకు చూసి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్లోని కుకింగ్కి సంబంధించిన వీడియోస్, బ్యూటీకి సంబంధించిన వీడియోస్ అండ్ ఐడియాస్కి సంబంధించిన వీడియోస్, లైక్ మన ఇంట్లో ఏవైనా ఒక వస్తువు పాడైపోయినా, రిపేర్ అయిపోయినా, లేదంటే వేస్ట్గా ఉన్న వాటిని రీయూజ్ ఎలా చేయాలి పడేయకుండా అనే లాంటి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. అయితే ఈ కర్రీలోకి వస్తే మట్టికి వీటికి కావాల్సినవి టమాటీలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పన్నీర్ ప్యాకెట్ అనేది ఉంటుంది కదా, అదొకటి. మనకి డేట్ అనేది చూసుకోండి, ఎక్స్పైరీ అవ్వకుండా ఉండేలాంటిది చూసుకోండి. తర్వాత క్యాప్సికమ్ అనమాట. మనకి ఎంతైతే కర్రీ కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి ఇవనేవి చూసుకోవాలి మనం. మీరు ఎక్స్ట్రా కర్రీ కావాలనుకుంటే ఎక్స్ట్రా ప్యాకెట్ అనేది తీసుకోండి. పన్నీరు ఎక్స్ట్రా క్యాప్సికమ్ అనేది తీసుకోండి. నేనైతే ఎంత తక్కువలో తీసుకున్నాను, దీనికి సరిపడా కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఒక ప్యాకెట్కి ఒక 2 క్యాప్సికమ్ ముక్కలు అనేవి సరిపోతాయి. ఇవనేవి నేను ముక్కలుగా తీసుకుని వేరే వేరే ప్లేట్లో పెట్టుకుని, చూసారు కదా క్యాప్సికమ్ అనేది పొడవుగా అనేది కోసుకోండి. మీరు చిన్నవి అనేది కోసుకోకండి, అవి మెల్ట్ అయిపోతూ ఉంటాయి. ఆనియన్స్, టమాటా వేరే ప్లేట్లో పెట్టుకోండి. అయితే వీటికి కావాల్సినవి మసాలా పౌడర్లు, సాల్ట్, కారం, బటర్ అనమాట. ఇది మనకి పన్నీర్ కొన్న షాప్లోనే దొరుకుతుంది బటర్. పసుపు, చూసారు కదా, కారం, ఉప్పు, మసాలా పౌడర్లు అనేవి మెయిన్గా ఉండాల్సినవి. ఆ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇందులో బటర్ అయినా వేసుకోవచ్చు, కానీ ఏంటి అంటే ఆయిల్ ఫస్ట్ నేను వేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ బటర్ అనేది కొంచెం వేసినా కూడా అది అన్నిటికీ చాలకపోవచ్చు. లాస్ట్లో మళ్ళీ మనం యాడ్ చేసుకోవడానికి కూడా మనకి బాగుంటుంది అనమాట. అందుకని నేను ఫస్ట్ ఆయిల్ అనేది వేసుకున్నాను. అందులో అనేది ఈ పన్నీర్ ముక్కలు వేరేగా ఒక ప్లేట్లో పెట్టుకున్నాం కదా, అవి వేయాలన్నమాట. కొంచెం ఆయిల్ మరిగాక వేస్తే ఇవి అంటుకోకుండా ఉంటాయి. నాకైతే ఇది సిల్వర్ కళాయి వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ప్రతిసారి కూడా ఈ ఐటెం అనేది చేసేటప్పుడు. పన్నీర్కి సంబంధించిన ఐటెం ఎప్పుడు చేసినా కూడా ఒక్కొక్కసారి ఎలానే అవుతూ ఉంటుంది. అందుకే వేరే చిన్న కళాయిలో చేస్తాను, కానీ అందులో కర్రీ ఎలా అనేది కనిపించకపోవడం వల్ల నేను ఇదైతే తీసుకున్నాను. చూసారు కదా, ఇది హీట్ ఎక్కడం కూడా ఇబ్బందే, లేట్ అవుతూ ఉంటుంది. ఇగో ఇలా చూసారు కదా, ఈ సిల్వర్ దానివల్ల అంటుకుపోతుంది. సో మీరు కూడా మంచి కళాయి అనేది చూసుకోండి. అండ్ ఆయిల్ బాగా మరిగాక వేయండి అనమాట. అప్పుడు బాగా మరిగాక వేస్తే సిమ్లో పెట్టి వేపుకున్నా మనకి గోల్డెన్ కలర్లో అనేవి ఈ ముక్కలు అనేవి వస్తూ ఉంటాయి, పీస్ అయిపోకుండా ఉంటాయి. నాకైతే చూసారు కదా, అంటిపోవడం వల్ల కొంచెం పీస్ అయిపోతూ ఉంటున్నాయి. మీరు అలా ఇబ్బంది పడకుండా ఉండండి. నేను కర్రీ అయితే మట్టికి బాగా వస్తుందిలేండి, పీస్ అయిపోతున్నాయని భయపడకండి చూసిన తర్వాత. సో చూసారు కదా, గోల్డెన్ కలర్లో అయితే వస్తున్నాయి కదా. ఏవైతే గోల్డెన్ కలర్లో వచ్చాయో అవన్నీ ఒక్కొక్క పీస్గా మీరు ఒక ప్లేట్లో అనేది తీసేసుకోండి. పన్నీర్ అన్ని మట్టికి ఒక ప్లేట్లో వేరేగా సపరేట్ ప్లేట్లో అనేది పెట్టండి, కలపకండి అస్సలు. అవి లాస్ట్లోనే మళ్ళీ మనం కర్రీలో అనేవి యాడ్ చేయాలన్నమాట. ఫస్ట్లో ఇంక దీంతో పని ఉండదు. ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి, వేడివేడిగా ఉండేవి. అయితే ఈ ఆయిల్ అనేది మరుగుతూ ఉంది కదా, ఇది పక్కన పెట్టేసుకొని ఆయిల్ మరిగిన దాంట్లో మనం ఆనియన్స్ అనేవి వేసుకోవాలన్నమాట. ఇంకా ఆయిల్ అనేది వేసుకోవాల్సిన పని లేదు, స్టార్టింగ్లోనే మనం కరెక్ట్గా వేసుకుంటే ఇంకా ఆనియన్ వేసేటప్పుడు ఆయిల్ వేసుకోవాల్సిన లేదు. చూసారు కదా, ఇవి పన్నీర్ అనేది వేడిగా ఉండేటప్పుడు ఈ బటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఆయిల్లో కాకుండా ఇందులో యాడ్ చేసుకుంటే ఓన్లీ పన్నీర్కి బటర్ అనేది బాగా పడుతుంది, కరిగిపోతుంది అనమాట. వేడి పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, దాని మీద బటర్ అనేది వేస్తే కరుగుతుంది. అది పక్కన పెట్టేసి మూత పెట్టేయాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఆనియన్స్ అయితే బాగా ఏగాయి కదా, అందులో క్యాప్సికమ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఏ కర్రీలో అయినా ఆనియన్ వేసిన తర్వాత టమాటో వేసేస్తూ ఉంటారు చాలామంది. అలా కాకుండా ఏ కర్రీ అయితే చేసుకోవాలనుకుంటే, లైక్ మీరు బంగాళదుంప కర్రీ చేయాలనుకుంటే ఆనియన్ తర్వాత బంగాళదుంప యాడ్ చేసి వేగిన తర్వాత టమాటా అనేది వేసుకుంటే అది బెటర్ అనమాట. చాలామంది అనుకుంటారు టమాటా వేయకపోతే బంగాళదుంప యాగదు
ఆ లాస్ట్‌లో కర్రీ లాస్ట్‌లో వేస్తారు చాలామంది. అలా కాదండి. ముందు కూడా వేసేయవచ్చు టమాటా అనేది. అంటే ఆనియన్ తర్వాత కాకుండా. ఏదైనా వేసేటప్పుడు బంగాళదుంపకైతే నేను చెప్తున్నాను. సో, ఇంకా అదంతా నెక్స్ట్ లెండి. తర్వాత ఎప్పుడైనా చెప్పొచ్చు. సో, అయితే చూస్తున్నారు కదా! ఆనియన్ వేసిన తర్వాత క్యాప్సికమ్ అనేది కొంచెం లైట్‌గా ఫ్రై చేసి ఇప్పుడు టమాటా అనేది నేను యాడ్ చేశాను. ఇవి కూడా కొంచెం లైట్‌గా అయ్యేటప్పుడు ఫ్రై చేయాలి. ప్రతిసారి కలపకండి. నేను వీడియోలో మీకు అలా కనిపిస్తుంది ప్రతిసారి కలిపినట్టు. కానీ ప్రతిసారి అయితే కలపలేదు నేను. ఎప్పుడెప్పుడు కొంచెం కొంచెం ఫ్రై అయినప్పుడే కలిపాను. వీడియో యాడ్ చేసినప్పుడు మీకు అలా కనిపిస్తుంది. కానీ మీరైతే ప్రతిసారి కలిపేలా చేయకండి. ముక్కలు ముక్కలుగా గుండయిపోతాయన్నమాట. పీస్ అయిపోతే ఇంకా మనకి కర్రీ చూసేటప్పుడు క్యాప్సికమ్ అనేదే కనిపించదు. ఇంకా గుండయిపోద్ది. సో, అలా కాకుండా చూసారు కదా! మగ్గింది బాగా. ఏగుతుంది. హైలోనే స్టవ్ అనేది పెట్టండి. ఫ్లేమ్ అనేది పెట్టండి. అది చూసారు కదా! కారం అనేది యాడ్ చేస్తున్నాను. మీకు ఎంతైతే కారం కావాలో, ఎంతైతే స్పైసీ తింటారో దాన్ని బట్టి మీరు కారం అనేది యాడ్ చేసుకోండి. పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. ఏ కర్రీలోకైనా పసుపు అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్‌కి మంచిది. సాల్ట్ వేస్తున్నాను చూడండి. ఇది కూడా తగినంత మీ కర్రీకి మీరు తినేదానికి తగినంత సాల్ట్ అనేది మీరు యాడ్ చేసుకోండి. మసాలా ఏంటి అంటే నేను ఆల్రెడీ హాఫ్ అనేది వాడాననమాట. సో, హాఫ్ అనేది వేస్తున్నాను. ఫుల్ అనేది మీరు వేయకండి. నేను అది హాఫ్ ప్యాకెట్ అనమాట. ఆల్రెడీ ఆ వాడిన ప్యాకెట్. సో, నేను వాడాను కాబట్టి హాఫ్ అనేది వేశాను. గరం మసాలా, చికెన్ మసాలా అనేది. ఇంట్లో ఏదైనా మీరు మంచిగా చేసుకున్న మసాలా ఏమైనా ఉంటే అది యాడ్ చేస్తే అది ఇంకా చాలా మంచిది. నేను చేసుకునేది అయిపోయింది కాబట్టి ఇలా షాప్‌లో తెచ్చింది వేస్తున్నాను. నేనైతే ఫుల్ అనేది వేయలేదండి. అది గమనించండి మీరు. హాఫ్ ప్యాకెట్స్ అనేవి ఉంటే అవి వేసేసాననమాట. అవి కరెక్ట్‌గా సరిపోయాయి. ఈ కర్రీకైతే సరిపోయింది. ఎక్కువ కర్రీ చేసుకోవాలనుకుంటే మట్టుకు అది ఫుల్ వేయాల్సొస్తది. నేనైతే హాఫ్ అనేది వేశాను. తక్కువ కర్రీ కాబట్టి. మీకు చూపించాలనే లాగ్ ఎక్కువ అవ్వకుండా ఉండాలి అనేసి టైం పడతదని చెప్పి ఎక్కువ కర్రీ అయితే ఇలా నేను వీడియోస్ కోసం అని చెప్పి కర్రీ అనేది కొంచెం చేశాను. చూడండి ఇంత మొత్తం అంతా కారం, ఉప్పు, మసాలా, పసుపు అన్నీ కలిసాయి కదా కర్రీలోని. చూస్తున్నారు కదా! ఇందులోని ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలనమాట. హైలోనే పెట్టండి. ఎప్పుడు కూడా సిమ్‌లో అనేది పెట్టకండి. ఎన్ని సార్లైనా నేను హైలోనే కర్రీ అనేది చేస్తాను. ఇలా చేస్తే మట్టికి ముక్కలకి ముక్కగా ఉంటుంది. గ్రేవీకి గ్రేవీగా కూడా కనిపిస్తుంది. చాలామంది సిమ్‌లో పెట్టి మూత పెట్టేస్తారు. ఉడకాలి అది ఇది అని. అలా చేస్తే దాని టేస్ట్ అనేది మారిపోతుందండి. ఈ విధంగా మీరు ట్రై చేయండి. కర్రీకైతే ఏ కర్రీకైనా ముక్కలు ముక్కలుగా కనిపిస్తాయి. కర్రీ కూడా బాగా ఉడికిపోతుందనమాట. మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో, చూసారు కదా! దగ్గరికైతే బాగా అయిపోయింది. ఇందులో మనం చాలా దగ్గరగా అయిపోయింది కదా! ఇందులో మనం అనేది చూస్తున్నారు కదా! ఇందులో పన్నీర్ ముక్కలనేవి యాడ్ చేసుకోవాలి. దగ్గరగా బాగా అయ్యేలాగా మీకు తెలుస్తుంది కదా! దాన్ని బట్టి మీరు చూడండి. ఇప్పుడు చూసారు కదా! మొత్తం పన్నీర్‌లోని బటర్ అంతా కరిగిపోయింది. చాలా బావుంటుంది. అలా కూడా తినేస్తారు కొంతమంది. ఇప్పుడు నేనైతే ఇది ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నాను. కొంచెం కొంచెంగా ఏసి పన్నీర్ ముక్కలన్నీవి చూసారా? బటర్ అనేది ఎలా కరిగిపోయిందో ఇందులోని. మొత్తం అలా ప్లేట్‌తో అలా వేసేయండి. వేస్తే ఆ బటర్ అనేది కూడా ఆ గ్రేవీలోకి యాడ్ అయిపోతుంది. మీకు కావాలి అంటే కొంచెం ఇందులో యాడ్ చేసుకోండి. లేదు అన్నా పర్లేదు. నేనైతే తగినంత అయితే వేసేసాను. ఎక్కువ కర్రీ ఇంకా ఎక్కువగా పన్నీర్ ముక్కలుంటే మట్టికి ఎక్కువ యాడ్ చేయాల్సొస్తుందనమాట. చూసుకొని యాడ్ చేయండి. సో, చూసారు కదా! అదైతే మరిగింది 5 నిమిషాల తర్వాత అయితే మరిగిపోయిన తర్వాత కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి. ఉంటేనే యాడ్ చేసుకోండి. లేదు అంటే ఇబ్బందయితే లేదు. అందుకే ఫస్ట్‌లో నేను చూపించలేదు. ఉంటేనే కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి. అదొక టేస్ట్, స్మెల్ వస్తుంది అంతే. అంతకుమించి ఏమీ లేదు. లేకపోయినా ప్రాబ్లమ్ అయితే లేదు. ఒకవేళ ఉండాలి, బావుంటుంది, అలవాటే, ఇష్టమే అనుకుంటే మట్టికి మీరు కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి. లేదు కొంతమందికి స్మెల్ అనేది పడదు. అలవాటు కూడా ఉండదు కదా! సో, అందుకని చెప్పి నేను ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో అనేది చెప్పలేదు. మీకు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి. లేదంటే లేదు. నో ప్రాబ్లమ్ అనమాట. చూసారు కదా! ఒక 5 మినిట్స్, ఒక 2 మినిట్స్ కొత్తిమీర ఏసిన తర్వాత 2 మినిట్స్ తర్వాత ఆపేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! నేనైతే ఆపేసాను. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. కళాయిలోని బాగా కరెక్ట్‌గా గ్రేవీ ఉంది. ముక్కలకి ముక్కలున్నాయి.
క్యాప్సికమ్ ముక్కలు కూడా పీస్ అవ్వకుండా ఉన్నాయి. నేను బౌల్‌లో వేసి మేము చూపిస్తాను. చూడండి బాగా కనిపిస్తాయి క్యాప్సికమ్ ముక్కలైతే. పన్నీర్ ముక్కలు కనిపిస్తున్నాయి గానీ క్యాప్సికమ్ కనిపించలేదు కదా! చూడండి ఇదిగోండి. పన్నీర్‌కి పన్నీరు ఉంది. క్యాప్సికమ్‌కి క్యాప్సికమ్ ముక్కలు కూడా ఉన్నాయి. టమాటా కూడా చూసారా? అది కూడా వేసినట్టు కనిపిస్తుంది. చక్కగా అందంగా కలర్‌ఫుల్‌గా ఉంది గదా! సో, ఇదండి చాలా బావుంటుంది. రోటీలోకైనా, చపాతీలోకైనా, రైస్‌లోకైనా, ఎందులోకైనా చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే మట్టుకి ఒక్కసారి పెట్టండి. చాలా హ్యాపీగా